హోంమంత్రి అనితను తాను పరుష పదజాలంతో మాట్లాడలేదని అంబటి స్పష్టం చేశారు. తనకు నాకు వ్యక్తిగత కక్షలేమీ లేవన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై మాట్లాడుతూ హోంమంత్రి రాజీనామా చేయాలని కోరారన్నారు. నేను హోంమంత్రిని అవమానించలేదన్నారు అంబటి రాంబాబు. అనుచిత పదజాలం వాడలేదంటూ అంబటి క్లారిటీ ఇచ్చారు. నుంచి కూడా ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. ఏ దశ దాకా క్షీణించిందంటే పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద మహిళ యొక్క పరువుని తీసేస్తున్నారు, వివస్త్రను చేస్తున్నారు. ఎప్పుడో మనం పురాణాల్లో విన్నాం, ఇవాళ నడి రోడ్డు మీద జరుగుతూ ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి నేపథ్యంలో రాజీనామా చేయాలి అని కొన్ని మాటలు మాట్లాడి, ఏం మాట్లాడానో మీరు చూడండి. నేను అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. రాజకీయంగా ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకోకుండా పోతున్న దశలో రాజీనామా చేయండి, అసలు మీకు రాజీనామా చేయటం కూడా రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో మాటిన మాటలు మాదిగలందరినీ నేను తిట్టేసినట్లు, మాదిగలందరినీ నేను దూషించినట్లు మాట్లాడటం ఏమంత ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాది గారిని అడుగుతా ఉన్నా, కృష్ణమాది గారు నిజంగా నేనన్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినయి అని మీరు ఒక మాట చెప్పండి, ఆమెకు చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాది గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖంగా చెప్పమన్నా చెప్తా.